అమ్మా యాడికి పోయింది? ఏం నొప్పి పుడుతుంది అమ్మా? యాడికి పోయింది? ఏంది ఇది? ఏదో లెటర్ లా ఉంది. కబడ్డీ 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 నువ్వు పోరా కోర్టులోకి. కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు పోరా కోర్టులోకి. కబడ్డీ 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 కబడ్డీ. నువ్వే పో కోర్టులోకి. దెబ్బకి ఇద్దరు అవుట్ కావాలా. కబడ్డీ 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 కబడ్డీ. ఆంటీ ఆంటీ. ఎవర్రా? ఆంటీ ఆంటీ ఆంటీ. ఏంట్రా? ఏంటి అంత అడావిడిగా వస్తున్నావు? అమ్మ శంకర్ ఆడుకుంటూ కింద పడిపోయినమ్మా. దెబ్బలు తగిన ఆసుపత్రికి తీసుకుపోవాలమ్మా. ఎక్కడున్నారా ఇప్పుడు? బయట ఫ్రెండ్ బండి మీద ఉండమ్మా. అవునా? సరే పదండి, నేను వస్తున్నాను. సరే అమ్మా, మేము వెళ్తున్నాం, మీరు రండి. ఏమైంది? మా అబ్బాయి కింద పడి స్పృహ కోల్పోయాడు. ఎంత పిలిచినా లేవడం లేదు. చూడండి కొంచెం. అవునా? బల్ల మీద పడుకోబెట్టండి. బాబు చాలా వీక్గా ఉన్నాడు. ఎందుకో ఒకసారి చెక్ చేసి చెప్తాం ప్రాబ్లమ్స్. బాబుని ఇంటికి తీసుకెళ్ళండి. రేపు ఒకసారి మీరు రండి, రిపోర్ట్స్ వస్తే మాట్లాడదాం. సరే డాక్టర్ గారండి. చెప్పండి డాక్టర్, రమ్మన్నారు కదా.
రిపోర్ట్లో ఏమన్నా తేడా ఉన్నాయా? అవునమ్మా, మీ అబ్బాయి రిపోర్ట్లు వచ్చాయి. మీ అబ్బాయికి పుట్టుకతోనే హార్ట్లో హోల్ ఉంది. అందుకే అప్పటి నుంచి చాలా వీక్గా ఉన్నాడు. హార్ట్ చాలా డ్యామేజ్ అయింది. హార్ట్ తొందరగా సర్జరీ చేయాలి. లేకపోతే డొనేషన్లు ఉంటే పర్లేదు, లేకపోతే డబ్బులు అరేంజ్ చేసుకోండి. అవునా? ఎంత డబ్బు ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? ₹100 రూపాయల దాకా ఖర్చు అవ్వచ్చమ్మా ఆపరేషన్కి. అన్ని డబ్బులు మా దగ్గర లేవు డాక్టర్ గారు. మేము పని చేసుకుంటే గానీ మా ఇల్లు జరగదు. మీరే ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. ప్లీజ్ డాక్టర్ గారు, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్. లేవండి, నేనేం చేయగలను? బయట హార్ట్ డొనేషన్ చేసేవాళ్ళంటారు, వెతకండి. హలో అన్నయ్య. చెప్పు చెల్లె, ఏంది? అన్నయ్య కొంచెం డబ్బులుంటే చూడండి అన్నయ్య. దేనికి చెల్లె ఇప్పుడు అంత అర్జెంట్ డబ్బులు? మీ అల్లుడికి బాగాలేదు అన్నయ్య, హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? మొన్ననే చెల్లి నీ స్థలం తీసుకుంది. లేదన్నయ్య, కొంచెం చూడండి అన్నయ్య. మీరే అలా అంటే ఎలా? చెల్లమ్మ, మొన్ననే స్థలం కొనటం వల్ల 2 లక్షలు అప్పైందమ్మా. నాకే ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని చెప్పి తిరుగుతున్నాను. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే నేను మాత్రం ఎక్కడి నుంచి ఇస్తాను? సరే అయితే. హలో బాబాయ్ గారు. చెప్పమ్మా. బాబాయ్ గారు కొంచెం డబ్బులుంటే చూస్తారా? ఏమ్మా, ఏమైంది? అబ్బాయికి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు బాబాయ్. ఆపరేషన్ చేయాలంటే 5 లక్షలు అడుగుతున్నారు. ఇప్పుడు అన్ని డబ్బులు లేవమ్మా. బాబాయ్ మీరే అలా అనొద్దు బాబాయ్. పెద్దవాళ్ళు మాకు మీరు తప్ప ఎవరున్నారు చెప్పు బాబాయ్. 10-20 వేలు అంటే సర్దగలను గాని అంతంటే కష్టమమ్మా. పోనీ మా ఇల్లు తాకట్టు పెట్టుకోనైనా ఇవ్వండి బాబాయ్. ఆ ఇల్లు మొత్తం అమ్మినా 1 లక్ష కూడా రావు. అలాంటి ఇల్లు నాకు తాకట్టు పెడతా అంటుంది. అయ్యో అలా అనొద్దు బాబాయ్. ఎలాగలా మీరే ఏదో ఒకటి చేయండి బాబాయ్. నాకెవరున్నారు బాబాయ్ మీరు తప్ప? ఇప్పుడైతే నా దగ్గర లేవు. నా వాళ్ళనుకోబట్టి నేను ఫోన్ చేశాను బాబాయ్. మీరు అస్సలు ఇలా అంటారని అస్సలు అనుకోలేదు బాబాయ్. సరే బాబాయ్, నేనే ఏదో ఒకటి చేస్తాలే. భగవంతుడా, నా కొడుకుని ఎలాగలా నువ్వే కాపాడాలి తండ్రి. నా కొడుకు హాస్పిటల్ నుంచి వచ్చి ఇది వరకు లాగా ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి. అమ్మా, యాడీ పోయింది? ఏం నొప్పుడుతుంది అవా? యాడీ పోయింది? ఏంది ఇది? ఇదో లెటర్లా ఉంది. అరే శంకర్, నేను మీ అమ్మన్రా. నేనురా మీ అమ్మని. నీ పుట్టినరోజు ఎలా చేస్తావని అడిగావు కదరా. ఈ 20వ పుట్టినరోజుకి నేను లేనురా. ఇక నుంచి ప్రతి పుట్టినరోజు నువ్వు ఒక్కడవే చేసుకోవాలిరా. ఎందుకంటే అవా, నా 20 పుట్టినరోజు వస్తుంది కదా, ఆ రోజు ఏం చేస్తావు? నాకేం గిఫ్ట్ ఇస్తావు? అప్పుడు చూద్దాంలేరా. నీ హార్ట్ ఫెయిల్ అవడం వల్ల నా హార్ట్ని నీకు ఈ 20వ పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇచ్చానురా. చేసిందే కథ కలగానే ముగిసిందే, ఇది ముగితే బ్రతుకే ఇక